దిగంగానే పైసలు కూడా ఇచ్చేసేయాలి అప్పుడేంబటే. కొనాకి ఇట్లా కట్ చేస్తుంది సమానంగా. పట్టుగుచ్చి పూల చెట్టు అంటారు, వెల్వెట్ చెట్టు. ఎంత పెట్టాలి మేస్త్రి? దోస్తులందరికీ నమస్తే. ఎక్కున్నారు, మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ సెల్ఫ్లు ఓపిస్తున్నాం అన్నట్టు. మేస్త్రి కొలతలు పెడుతుంటే నేను చూస్తున్నా దగ్గరుండి. పాతింటి కాడికి రాసుకొనే వచ్చిన, అలా అందరికీ పెడుతుంది. పేపర్ మీద రాసుకున్నా. ఇదిగోండి, ఇవన్నీ రాసుకొని వచ్చిన. వీళ్ళు కూడా కొన్ని చెప్తూ తెలియకుంటే కొలుస్తుండు. ఎంత పెట్టాలి మేస్త్రి? 42 అంట. తర్వాత కూడా కబోర్డ్ ఇష్టం ఉంటే వేయించుకోండి అని చెప్తుంది. ఇడికి నాడికి ఒకటే సెల్ఫా? ఇడికి నాడికి ఒకటే వస్తుందా? డ్రెస్సింగ్ టేబులా? కింద 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 అరుగు. ఇక బయటనేమో పిల్లలకి అసర్ కట్ చేస్తారు. డిజైన్ ఇవి ఇప్పియాలి, రేపు చేస్తారంట. ఇక ఇది ఇప్పటిదాకా వేసిరు, అయిపోయింది. నిన్న ఇవాళ కలిసి ఇది ఖతం చేసిరు అనమాట. సీలింగ్ బార్డర్ రేపో ఎల్లుండో మరి ఇది డిజైన్ ఇస్తారంట పిల్లలకి. ఏమంటే అవి పెడుతురు, చూసుకోమని చెప్తురు. ప్రతిదీ తెలియకుండా కూడా కొన్ని చెప్తురు అనమాట వీళ్ళు. ఇవాళ ముగ్గురు పని చేస్తురు, 2 మేస్త్రీలు, 1 పని అతను. దీంట్లో 2 పెడితే కదా సెట్ కదా? ఆగక్క అంటారు చెప్పిన. ఇంత గీస్తుండే ఎందుకో మరి. గిటనేమో అరుగులాగా కట్టిద్దామని చూస్తున్నాం. రెండు పాటల అంటే 2 సెల్ఫ్లు, 2 వరుసలు. గిన్నె ఏమొస్తాయి? అన్ని సెల్ఫ్లే. ఇట్లా పోసడే కదా హ్యాంగ్లేరా? ఇట్లా నా చీరలు కూడా పెట్టుకోనికి. ఒక్కొక్కటి ఎంత? ఫీట్నర్ ఇస్తుండు. 15 ఇచ్చులే. ఫీట్నర కాదు, పీటుంబావు. ఆన షురు అవుతుంది. ఇదిగోండి, ఇది ఎన్ని రోజులు ఉందో ఏమో సమజ్ అయితే లేదు కానీ బాగానే పడుతుంది. బయట అయితే అస్సలు సాగది. ఇట్లా ఆన పడితే లోపలగా అయ్యి సాగుతుంది పని. నీళ్లు కూడా అన్ని ఆరిపోవాలంట. మేము నీళ్లు పడితే ఇంతలేవు కూడా, గోడలకు నీళ్లు పడితే ఇంతలేవు కూడా. ఆపేయమన్నారు 2-3 రోజులు. సెల్ఫ్లు పోసినాక పట్టుకోమన్నారు నీళ్ళని, అందుకే ఊరుకున్నాం. బెడ్రూమ్ లా గీసుడు అయిపోయింది. గిట్లు ఇప్పిస్తున్నా అన్నట్టు రాసుకొని పోయిండు. ఇక్కడ కూకొని కరువు వస్తుంది కదా, ఈడ కూడా సెల్ఫ్ ఇప్పిస్తున్నా. ఈడ బాత్రూమ్ లో కూడా ఒక సెల్ఫ్ అంటుండగా నేనైతే బలవంతంగా ఇప్పిస్తున్నా. ఈడొకటి, ఇగో ఈడొకటి. హైట్ లేస్తుంది అంటే కింద గీత కూడా పెట్టింది. ఇంత హైట్ లేస్తుంది అక్క అని చెప్పిండు. సరే అన్న. ఇగో కిచెన్ లో చూస్తారు గ్యాస్ బండనేమో 32 ఇంచెస్ ఉండాలంట. అంటే సిమెంట్ తో సెల్ఫ్ పోసి పెడతారంట. మొత్తం 32 ఇంచెస్ రా గ్రానైట్ వచ్చే వరకు. సునీ గ్రానైట్ వచ్చే లోపు 32. సింక్ ఏమో గ్రానైట్ తోనే కట్టించుకో. ఇది గ్యాప్ వదిలాలి. అవును కానీ దాన్ని టచ్ చేయకు. దేవుని సెల్ఫ్ ఇప్పిద్దాం అనుకుంటున్నాము, అందుకే 2 ఇంచులు గ్యాప్ పెట్టిస్తున్నా. కండే మందము. ఇక చక్పీసులు అయిపోతున్నాయి. ఇప్పటికి 4 అయిపోయినాయి. సెల్ఫ్లు గీసుడు అయిపోయింది. ఇదేమో టీవీకి గ్యాస్, ఇదేమన్నా షోకేజ్ సెల్ఫ్ అంటారు అది. ఇదేమో సిస్టమ్, బుక్స్ పెట్టుకోనికి సెల్ఫ్లుగా. బెడ్రూమ్లనేమో ఇగో గిట్లా గీసిండు. నీళ్లు పట్టకమాడు, లేకుంటే గీసినవి అన్ని పోతాయంట. సరే అని చెప్పిన. బయట కిటికీకి బార్డర్ పెడుతుండు.
ఇదిగోండి పట్టీలాక. పట్టీ పెట్టినాకనే షో ఉంది ఇది చూస్తానికి. ఇప్పుడైతే పట్టీలే ఉన్నాయి ఫ్యాషన్. తినేసరికల్లా ఈ టైం అయిపోతుంది, 3 అవుతుంది టైము. ఆడ నిలబడేసరికి కాళ్ళు గుంజుస్తున్నాయి. ఇంట్లోకి వస్తున్నా కదా, వండి పెట్టే వాళ్ళు లేరనే బాధ, ఆకలి అవుతుందనే బాధ, 2 బాధలు అయిపోతున్నాయి. అయినా ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి ఇంట్లో పనులు. వాళ్ళు సీకులు కట్ చేస్తారు అనమాట మేస్త్రి వాళ్ళు. సెల్ఫ్ హోల్స్కూల్ కదా ఇప్పటిదాకా. నిలబడికేమో మస్తు కాళ్ళు గుంజుతున్నాయి, ఇట్లా అవుతుంది. స్టోవ్ తీసుకోబోతున్నా కూకుందామని, ఇక లాభం లేదు. కింద ఊగుటనే ఈ నీరసం తక్కువ అవుతుంది. కొన్ని ముక్కలుంటే కూడా తీసుకోయినాం సీకులు. ఇక ఇది కూడా గిట్లాంటి. మళ్ళీ పెద్దవి కూడా కట్ చేస్తుంటే పెద్దవి కూడా కట్ చేస్తాను. ఇక ఇవి సైజ్ చేసుకొని అన్ని కట్ చేస్తుండో. సెంటరింగ్ నిన్న వంట వైరు నెల 15 రోజుల నుంచి వరంగా వంట వైరు. మామూలుగా అయితే తీసుకోలేరు అనమాట, మా 7 రీళ్ళు కూడా కట్ చేస్తుండే వేస్తారు సీకులన్నీ. తినడానికి కూడా లేట్ అవుతుంది. కట్ చేస్తుంది వాళ్ళదే. సీకులన్నీ కట్ చేసిండి ఇప్పటిదాకా. ఒక పారే కట్ చేసి ఒక పారే పోస్తాడంట అన్ని సెల్ఫులు. ఇంకా బాత్రూంలో అస్తర్ కట్ కాలేదు, అక్కడ తర్వాత పెట్టిస్తా. చెప్పుల స్టాండ్ లాగా ఒకటి పెట్టిస్తున్నా. ఏడంటే గీడ, అవన్నీ తర్వాతనంట అస్తర్ కట్ అయినాక పెడతాడంట. ఎట్లంటే అట్లా. కిటికీ మొత్తం ఇట్లా బార్డర్ పెట్టినాక ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు. బాగుంది కదా, ఆ డిజైన్కి ఈ బార్డర్ బాగా సూట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే నేను చూపించిన కదా సెల్ఫులు గోడలకి ఇట్లా గీసుకురని, ఇవాళనేమో సెల్ఫులు పోస్తురు, ఇంకా పైన ఉష్క మోస్తురు. 2 పని వాళ్ళు, 2 మేస్త్రీలు, 4 వచ్చిరు ఇవాళ. ఏమో లోరు ప్లాస్టర్ కట్ చేస్తుండు, ఇంకో మేస్త్రి ఏమో ఇక్కడ సెల్ఫులు పోస్తుండు. ఇవన్నీ గీసుకున్నాం కదా నిన్న, ఆ సైజుని బట్టి పోసుకుంటుండు. ఇంకా బయట కూడా పోసిపెట్టిరు. బయట పోసిపెట్టింది ఏంది సునీల్? బెడ్రూమ్వి అక్కడ అరుగులాకుంది కదా, అది దొడ్డుగా ఓపిస్తున్నా. గ్యాస్ బండ, మళ్ళా కంప్యూటర్కి 3 బల్లలు దొడ్డుగా పోయమన్నా పోసిండ్రు అనమాట. ఇక పోసి పెట్టిరు. 3 రోజులకు తీస్తారంట వీటిని, అప్పుడు వెళ్తాయంట. 3 రోజుల దాకా నీళ్ళు పోసి పెట్టాలన్నమాట. తిని పని చేస్తారు. చిన్న పాప, వీళ్ళ పాప అనమాట, మేస్త్రి వాళ్ళ పాపనే ఆమె. న్యూస్ పేపర్లు తెచ్చినాము, 2-3 కిలోల దాకా ఎలుకలు కొట్టినాయి. మొత్తం చూర వేసినాయి. కొన్నే తీసినాము. ఒక పారి మా ఆయన పోయొచ్చిన రోడ్డు మీద కూడా తెస్తానికి లేవంట. ఇక ఉన్న వాటితోనే కానీ అని చెప్పినాము. చూడాలి ఎంతవరకు సరిపోతాయి ఏందనేది. న్యూస్ పేపర్లో ఎలుకలు అయితే చిన్న ముక్కలు చేసినాయి, మా పానానికి పడ్డాయి. అవి ఏదైనా ఉంచలే, బట్టలు కొడుతున్నాయి, న్యూస్ పేపర్లు, వైర్లు, రైస్ కుక్కర్ కూడా ఖరాబ్ చేసింది ఒకటి. వీటితో వేయగలేకపోతున్నా. ఎంత ర్యాట్పాడ పెట్టినా కూడా సస్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయి పొద్దుమికైతే. అంత షెరుంది వీటితోని. నాడే పోస్తారంట సెల్ఫులన్నీ. ఇంకొకటి చెప్పాలి, కొంతమంది ఏమో 1/2 ఇంచు, కొంతమంది ఏమో 1 ఇంచు. నేనైతే దొడ్డుగా పోయమని అడిగిండు మేస్త్రి మోదాలే, దొడ్డుగా పోయాలక్క సన్నగా పోయాలక్క అని. షోప్ టాప్ ఏం లేదని చెప్పిన. ఏమన్నా వస్తువులు పెట్టినా కూలిపోతే తుప్పుకున్న కష్టం కదా నాకు కూడా, అందుకే 1 ఇంచు పోస్తున్నా అనమాట. 1 ఇంచు మందం అంటే అసర్కట్ అయ్యేసరికి 1 ఇంచు మందం వస్తుందా సునీల్? ఇది ఎంత 3/4 ఇంచా? 3/4 ఇంచు ఇది. మళ్ళీ వీటికి అసర్కట్ అవి అవుతాయి కదా, 1 ఇంచు వరకు వస్తుందంట. సీకులు మాత్రం ఎంత 8 mm.
ఏటీఎం వాడాలి. స్లాబ్ కోసం తెచ్చినాం కదా, అవే మిగిలలేవు, ఇంకా తేవాలి. పైన పిల్లల కోసం మనం ఉంచి అవే వాడుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి. న్యూస్ పేపర్ పెడితేనే వెళ్తాయంట, మీకు కూడా తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మొత్తం పోసిన తర్వాత ఇసుక కూడా పడుతుంది దీనికి. ఇది కండే అంటారు, మీకు కూడా తెలుసుగా. కండ 3 సైజులు ఉంటాయి, బుడ్డది, పెద్దది, నడుమిట్లది. ఇదేమో కట్టే, చెక్క బుక్క. ఒక సెల్ఫ్కి ఎన్ని పెడతావు పీకులు? 10 ఇంచులు అయితేనేమో 3, 10 ఇంచులు అయితే 3, 18 ఇంచులు అయితేనేమో 4. 18 ఇంచులు ఏడొస్తుందంటే బెడ్రూమ్లో వస్తుంది. అరుగు ఉంది కదా, అది ఆ సెల్ఫ్లు మొత్తం 18 ఇంచులే. అల్మార్ సైజుని బట్టి పెడుతున్నాం అనమాట. బయటనేమో 3 పోసిండు, ఇన్నేమో 2 పోసిండు. ఇప్పటికీ 5 పోసిండు అనమాట. ఇంకా బాగానే ఉన్నాయి. పెద్దవి ఒక పారు పోసుకొని చిన్నవి ఒక పారు పోసుకుంటుండు. ఈమె మేస్త్రి వాళ్ళ భార్య. వాళ్ళు ఎవరు చేస్తుంది చూడండి, వాళ్ళ ఆవిడ. సీకులు పెడుతుండు. ఎన్ని ఇంచుల గ్యాప్తో పెడతారు ఇవి? అట్లా అందతీరా. చాలా మంది సిమెంట్ సెల్ఫ్లు కూడా పోస్తలేరంట, కబోర్డ్లు చేయించుకోవచ్చులే అనుకొని. ఇవి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటాయి. సెల్ఫ్లు అయితే చెక్కతో చేపిస్తే చెదలు పడతాయంట, నాకు తెలిసిందే చెప్పిన అంతే. అట్లా వేసే పైసలు కూడా ఎక్కువనే అవుతాయి. తీసేటప్పుడు చాలా పైలంగా తీయాలి, ఎందుకంటే ఏమాత్రం ఎటమటమైనా ఇరిగిపోతాయి. మొదటికే వస్తుంది మోసం పని అంతా. ఇంకా ఇంటర్లు కూడా చూస్తుండాలి పని ఎట్లా చేస్తారు అనేది, అదైతే చాలా ఇంపార్టెంట్. లేకుంటే ఏమరపాటు అయిపోతామని. వీళ్ళు కూడా చేస్తారు, కానీ ముందు మేస్త్రితో మేము దెబ్బతిన్నాం కదా, అందుకే మా జాగ్రత్తలో మేము ఉంటున్నాం, ఎందుకైనా మంచిదని. అయిపోయి ఒక సెల్ఫ్ పోసేసిండు, దాని మీదకేని పొడిమాలు పోస్తారు అన్నట్టు. దీని మీదకేని పేపర్ వేస్తే జల్దీ నిలుతుంది. ఇక ఒకదాని మీద ఒకటి ఎన్ని మడతలైనా పోయొచ్చు అంట. ఎన్ని రోజులకు పెడతారు ఇవి? 3 రోజుల. నీళ్ళు పట్టాలా బాగా? నీళ్ళు కొట్టద్దా? ఎందుకు? ఆరాలనా? ప్రతిదైతే నేను ఎట్లా చెప్తే అట్లా డిజైన్ గీసిండు చూడాలి. ఇక దేవిన్ సెల్ఫ్ ఇగో ఇడికేంచి ఇందాక పెట్టిండ్రు పెద్దగా, కొంచెం సెల్ఫే ఇక్కడ ఇట్లా డిజైన్ లాగా కర్వ్ ఇప్పిస్తుంది అన్నట్టు. ఇది దేవిన్ సెల్ఫ్లకి లైటు, ఇక్కడనేమో టీవీ. అమ్మాయి డోల్ కొడుతున్నావా? చూస్తుంది, ఏమంటలేదు. మొత్తం పోసినాక కొనాకి ఇట్లా కట్ చేస్తుంది సమానంగా. స్కేల్ అయితే బాగుంది పెద్దగా. ఎన్ని ఉంది? 22, 23 ఉంటుందా? 24, ఇట్లా కట్ చేస్తే సమానంగా కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ కట్ చేయాలన్నమాట 2 దిక్కుల. ఇట్లా అయిపోయి మళ్ళీ ఇంకో వరుస కూర్చుందంట. దీని మీద ఎన్ని పెట్టిండంటే 8 పెట్టిండు మొత్తం. బయట 3, 11 వచ్చింది ఇప్పటికి. కే అంటే ఏంది? కిచెనా? కే అంటే కిచెన్ అంట. దాని మీద ఏం రాస్తావు? ఏందది? 6 ఏడా? 6 అంటే అలా ఎచ్చి రాస్తారు. హాలంటే ఏ రాస్తావు? అది బాబ్రే. టెల్ప్ ఎంత వస్తున్నావు? 10 ఇంచెస్ అంట. మళ్ళీ దానిలాగా ఇక్కడ వస్తావా మడతా? ఇప్పుడు గోడ పెడుతురు బయటిది. అంటే ఒక అతను లోరూప్ చేసింది చూడండి.
లోరూపు చేసిండు కదా ఇందాక ఆ మేస్త్రి ఈ గోడ పెడుతుండ అనమాట. ఈ కొండలు చూసిరు కదా, మేము స్లాబ్ వేపిస్తేప్పుడు వాళ్ళతో సెంటరింగ్ వాళ్ళతో చేయించిన 10-15 వీళ్ళు అవుతారు కొండలను చూపిస్తే. అక్కడ పెట్టు మేస్త్రి. వద్దు, ఇది డౌనే ఉంటుంది కదా మేస్త్రి. ఇక్కడ సైడ్ ఈశాన్యంలో డౌన్ ఉండదా? ఇట్లా మాలేసి పెట్టు సరేనా. నిచ్చెన ఏమన్నా తగిలించుకోనికి ఈ పొడవు సీకులు పెట్టిస్తున్నా వీళ్ళతోని. పెడుతురు అట్లేం లేదు, ఎన్నంటే అని పెట్టించుకో అక్క అంటుండు. యూట్యూబ్లో చూపిస్తావు కదా పెట్టక్క అంటుండు అనమాట. ఇవి కట్ చేయాలి కానీ సిడి కూడా తగిలించుకోనికి బాగానే, మళ్ళీ నల్ల పైపులు కూడా ఎక్కువ ఉన్నప్పుడు తగిలించుకోనికి పనిచేస్తుంది గోడకు అన్నట్టు పెట్టిస్తున్నాం. మొత్తం 4-5 కొండలు పెట్టిస్తాయి గోడకు. దండాలు కూడా కట్టుకోవచ్చు కదా అని అనుకుంటున్నాం వాన పడ్డప్పుడు. ఒకటి చూపించాలి చీర చూడురి. ఎలుక కొట్టింది, మడత కొట్టింది. కొత్త చీర అసలు ఏనికి పనికి రాకుండా చేసింది. ఏం చేయాలి, టమాటాలు కాస్తున్నాయి, 2 పనులు కూడా అయినాయి. ఇలా కూరలు వేసిన పొద్దుగల. ఇక్కడ కూడా ఇంకోటి పెంచుతున్నా చూపిస్తా. బుడమకాయలు, బుడమకాయలు 1-2 ఉన్నాయి నాకు తెలిసినాయి. ఇగో ఈడ 2 బుడమకాయలు కాసినాయి అన్నట్టు. ఇంకా వంకాయలు కూడా కాసినాయి. ఒకరోజు కూర అయితే ఇక వీడోటి అడోటి ఉంది. వీటి కింద బుడ్డగున్నాయి. కాకపోతే పచ్చిమిరపకాయలు ఏం కొంటలేము ఎక్కువ. దీనికి నేను తెంపి అప్పటిదప్పట్లు వేస్తున్నా. పుదీనా ఆ చెట్లు ఈ చెట్లు పెంచుతున్నాం అన్నట్టు. ఇది మా తోట. ఇవి స్లాబు పోసినాడు, ఉల్వలు ఉడకబెట్టిన ఉంటే దీంట్లో పోసినాం లేవాలని. అదే అనుకుంటున్నాను నేనైతే. చెట్లు అలా సర్కట్ చేస్తురు. ఇది చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. పట్టుగుచ్చి పూల చెట్టు అంటారు, వెల్వెట్ చెట్టు అంటారు దీన్ని. అసలు కాసుడే లేదు కానీ ఇప్పుడు వస్తున్నాయి ఆ వెల్వెట్ పూలు. ఇగో కానీ మంచిగా ఉంటాయి, ఇవి బాగుంటాయి. బతుకమ్మ పండుగ వరకు కూడా వస్తాయలేవో చూస్తుంటే అందాదా. చెట్టు అయితే ఓతుంది వృక్షం పోయినట్టు. పండ్లన్నీ అయినాయి కదా, అడిగి పోతున్నా చూసుకోనికి. కొండ్లు పెట్టమన్నా కదా, మరి ఎట్లా పెట్టి చూడాలి. ఇవాళ ఎండ వస్తుంది మంచిగా. ఎండ అయితే బాగా వస్తుంది. ఇప్పుడే వస్తుంది, అది కూడా మెరిసిపోతుండు సూరన్న మొగుల మీద. ఒక అతను కామెంట్ పెట్టిండు, ఏం సిమెంట్ వాడుతురు అక్క మీరా అని. గొడవలు పెట్టడానికి బంగూరు పొద్దుగాలనే తెప్పించినాము. 50 సంచులు 280 అంట ఒక సంచి. 50 సంచులు 100 సంచులు గిట్ల కొంటే ఆటో కిరాయి ఉండదంట. లేకుంటే 1 కొన్నా 40 కొన్నా 300 కిరాయి అంటే. ఎలుకలు చూడుండ్రి ఇగో పేపర్ని తుక్కు వేసేసినాయి అనమాట. ఇంక ఇక్కడైతే బాగానే ఉన్నాయి. ఎంత కాపాడుతున్నామో అంత తుక్కు వేసినాయి. మస్తు ఎలుకలు ఉన్నాయి దీంట్లో అయితే, అన్నీ కొడుతున్నాయి. చీపురు గడ్డ కూడా కొట్టింది, అందుకే వేసినాయి. డ్యాన్స్ వేసినాయి అనమాట మొత్తం ఈ అవార్గోడ్ లోపల. గాలి పోకుండా డోర్ పెడతా. ఇంకో చాయ్ కూడా పెట్టినా 5గురికి, నాకు 6 పని అవుతుంది కదా. వాళ్ళ కోసం ఈ చాయ్ 5 అవుతుంది టైం. 5 కాగానే పెట్టాను అన్నమాట. సెల్ఫ్లన్నీ పోసిరు వీళ్ళు. ఇదిగోండ్రి చాయ్ తీసుకో మేస్త్రి. ఇదేమో గ్యాస్ బండకి 5 సీకులు పెట్టిండు. ఇట్లా బ్యాండింగ్ వేరుతో 3 వేస్తురు అనమాట. ఇవన్నీ పోసిరు. ఇప్పుడు కిచెన్ సెల్ఫ్లు పోస్తురు. వాళ్ళు పోసిరు.
ఎక్కువ సిమెంట్ కలుపుతారు అన్నట్టు ఇంట్లో. ఇట్లా పని సిమెంట్ ఇవాళ 5 సంచులు పట్టింది. బయట గోడకి అస్తర్ కట్కు సెల్ఫ్లకు 20 దాకా పోసిండేమో అనుకుంటుంది. ఇప్పటికీ ఇంకా ఉన్నాయి పోసేటి, బాగానే పోసిండి. ఇంకా పోసేటి కూడా ఉన్నాయి. ఇది ఎంత మందం పోస్తున్నావు సునీ? ఇంచున్నారనా? అసలు కట్ వచ్చేసరికి 2 ఇంచులు అవుతుందా? రాదా? కింద కూడా రాదా? గ్యాస్ బండ్ వేయాలేమో. ఇప్పుడు పోసేది ఉష్కే సిమెంటు. 5 కాగానే దిగుతారు. ఇంకా అర్ధగంట ఎక్కువనే ఊరు అడ్డ మీదోళ్ళు. ఇక మేస్త్రి చేసుకోవాల్సిందే. కలిపిన మాలంతా కథం చేయాలి ఇప్పుడు సెల్ఫులు పోసి. అడ్డ మీదోళ్ళు పొద్దున 9 గంటలకు వస్తారు, సాయంత్రం 5 గంటల దాకా ఉంటారు అనమాట. దిగంగానే పైసలు కూడా ఇచ్చేసేయాలి అప్పుడే ఎంబటే. మేస్త్రీలు ఇప్పుడే పోయిర్రు, 7 అవుతుంటాయి. 7 గంటల దాకా సెల్ఫులు పోసిపోయారు. ఇగో సింక్, ఇది గ్యాస్ బండ. అంటే గ్రానైట్తో చేయించుకోమంటారు, మరి చూడాలి ఎట్లయితుంది ఏందనేది. ఇగో ఈడొక సెల్ఫులు, ఇగో ఈడొకటి అన్నీ. మళ్ళీ ఈడనేమో ఒకటేమో కంప్యూటర్ టేబుల్కి లాగా గ్యాస్ బండ పెద్దగా వస్తుంది ఒకటి. అగో ఈడికేంచి గిందాక అన్నీ పోసిరంట, కానీ ఇది పోయలేరంట, అది రేపు పోస్తారంట. ఒక్కటి రాంగ్ పెట్టింది. మళ్ళా ఇక పెట్టిరు ఆడ. ఇక ఇదిగోండ్రి అక్కడ మెరుస్తుంది చూడండి. ఇవన్నీ పోసిపోయారు అన్నట్టు. మేస్త్రి వాళ్ళు ఏం చెప్పారంటే పోయేటప్పుడు 3 రోజుల దాకా నీళ్ళ సుక్క పడొద్దంట. గోడలకు నీళ్లు పట్టి తడపడం గలిసి వేయొద్దంట, ఆరేయంట. 3 రోజులు అయినాకనే ఇవి సెల్ఫ్లకు బిగిస్తారంట. ఇక 3-4 రోజులు పడుతుండొచ్చు. ఇంకా కొన్ని పోసేటివి కదా పోస్తారు. నీళ్ళు అయితే ఆరేంత వరకు పడొద్దని చెప్పారు. ఇవాళకి ఇది ఇంతే. మళ్ళొక వీడియోతో మళ్ళొకసారి కలుస్తా. కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని యాద్ మరవకండి. ఇక ఉంటాం మరి. దోస్తులందరికీ బాయ్.